గీతా మకరందం భగవద్గీత 15వ అధ్యాయం 5వ శ్లోకం. నిర్మాణమోహ జితి సంజ్ఞదోష ఆధ్యాత్మనిత్య వినివృత్తకామా ధనిరిద్వముక్త సుఖదుఃఖ సంజ్ఞై రగ్రచ్చనత మూఢ పదమవ్యం తత్. అభిమానము లేక అహంకారము, అవివేకము లేనివారు సంగమ దృశ్య పదార్థములు దాశక్తి అను దోషములు జయించిన వారును, నిరంతరము ఆత్మజ్ఞానము బ్రహ్మనిష్ట గలవారును, కోరికలన్నీ లెస్సగా వాసనారహితముగా తొలగిన వారును, సుఖదుఖములను ద్వంద్వముల నుండి బాగుగా వినబడిన వారును అగు జ్ఞానములు అట్టి అవ్యమగు బ్రహ్మపదము మోక్షమును పొందుతున్నారు. వ్యాఖ్య: పునరావృత్తిని శాశ్వత బ్రహ్మపదము మోక్షము ఎవరు పొందగలరో ఈ శ్లోకమునందు చక్కగా నిరూపించబడింది. 6 నల్ల సల్ల లక్షణములు గల వారు అట్టి మోహోన్నత పదవిని చేపట్టగలరు. అవి ఏవి అనినా: 1 అభిమానము, అవివేక రాహిత్యం. 2 సంగమ దోషము జయించుట. సంగమనగా దృశ్య పదార్థముల యందు ఆసక్తి తగులము. అసంగమనగా అది లేకుండా వానితో ఆటంకంగా నుండుట. నిరంతరము ఆత్మయందు నిష్ట కలిగి ఉండుట. ఇది నిరంతర నిత్యానుపదమును గమనించగలిగింది. ఏదియో యొక్క కాలమున దైవచింతన చేయటం మంచిదే, కానీ అది చాలదు. క్రమక్రమంగా ఆ దైవానిష్ట సమయమును పెంచుకుంటూ పోయి నిరంతర దైవదృష్టి అను స్థితిని చేరుకొనవలెను. ఏల అయినా దైవభావము లేనిచో మాయా అను అంధకారమును వేటనే వచ్చి అలముకొను. అత్తడి మహాప్రమాదమును సంభవించును. కావున నిరంతర ఆధ్యాత్మిక నిష్ట ద్వారా మాయకు ఒకంతేని అవకాశం ఇయ్యక నుండవలెను. ప్రపంచములో 3 రకముల జనులుందురు. కొందరు అహర్నిశము ఆత్మస్థితి దైవభావము కలిగి ఉందురు, వీరు ఉత్తములు. మరికొందరు కొద్దిసేపు దైవచింతన కలిగి తదుపరి ప్రాపంచిక కార్యకలాపములందు నిమగ్నులు, వీరు మధ్యములు. సాధనా సాహస్యముచే వీరు మొదటి తరగతికి క్రమంగా చేరుకోగలరు. ఇది నిరంతర దృశ్య పదార్థములని కొట్టుకొనుచు దైవస్మరణ ఒకంతైన లేనివారు నిష్ఠులు. ఈ స్థితి నిత్యను గర్హితము అయి ఉన్నది. కావున వివేకవంతులు దానిని త్యజించవలెను.